ఈరోజైతే మనం చందమామ చేపల కర్రీ అయితే వేసుకుందాం. దానికి కావాల్సినవి చూసుకుందాం. చందమామ చేపలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, రెడ్ చిల్లీ, పసుపు, నానబెట్టిన చింతపండు రసం. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నూనె కాగినాక ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ అయితే వేసుకున్నాం. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు పసుపు అయితే వేసుకుందాం. కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత చేపలు అయితే వేసుకుందాం. పచ్చి చేపలు ఇప్పుడైతే బాగా కలుపుకుందాం. చేపలని బాగా నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే విడిపోతాయి. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం. తగినంత కారం వేసుకొని లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు బౌన్ అయితే ఇలా అనుకోవాలి. అలా అనుకోవడం వల్ల మొత్తం కలుస్తుంది అన్నమాట. చేపలు విరిగిపోవు. మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత తీసి చింతపండు రసం పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఊపుకోవాలి, షేక్ చేసుకోవాలి. ఇలా అప్పుడే కర్రీ బాగా కలుస్తుంది. చింతపండు రసం, చేపలు విరిగిపోవాలి. అయితే ఇక లైట్గా కలుపుకోవాలి. స్లోగా అయితే కలుపుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఉడుకుతున్నప్పుడు గరం మసాలా అయితే వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా నూనె పైకి అంటే
కర్రీ రెడీ అయినట్టు. పైనుంచి కొత్తిమీర అయితే చల్లుకుందాం. మూత పెట్టినాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి.